పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఇక ఇయర్ ఎండింగ్ వచ్చిందంటే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఇటు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కూడా మొత్తం మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది క్రిస్మస్ పండుగ. ఇయర్ ఎండ్ అవుతుందనే బాధ కంటే అంతకంటే ముందు వచ్చి ఈ క్రిస్మస్ పండుగను ఆస్వాదించడానికి చాలామంది ఎదురు చూస్తుంటారు. అందులో భాగంగానే ఇప్పుడు డిసెంబర్ 25న క్రిస్మస్ వేడుకలు చాలా అంగరంగ వైభవంగా అయితే జరుగుతున్నాయి. మన హైదరాబాద్ విషయానికి వస్తే కనుక ఈ యొక్క ప్రతి చర్చిల్లో కూడా ఈ క్రిస్మస్ వేడుకలకు సంబంధించి అన్ని విధాల ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఒక్కసారి మనం చూసుకోవచ్చు, ప్రస్తుతం మనం సెయింట్ తెరేసా చర్చ్ దగ్గర అయితే ఉన్నాము. ఒకసారి ఈ చర్చిని గమనిస్తే కనుక ఇది 15 రోజుల సమయం నుంచి కూడా ముస్తాబ్ అయితే చేస్తున్నారు. ఈరోజు క్రిస్మస్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చాలా అంగరంగ వైభవంగా చేసుకుంటూ వస్తున్నారు. దీంతోపాటు నగర వ్యాప్తంగా ఉన్న అన్ని చర్చిలు ఇదే విధంగా నెల రోజుల నుంచి అలాగే 2 నెలల నుంచి ముస్తాబు చేసిన చర్చిలు కూడా ఉన్నాయి. అంటే సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ క్రిస్మస్ పండుగని ఇటు క్రిస్టియన్ ప్రజలందరూ కూడా ఎంతో భక్తితో శ్రద్ధతో ఈ యొక్క క్రిస్మస్ వేడుకలను అయితే కనుక జరుపుకోవడానికి సంబంధించి ఈ యొక్క ఏర్పాట్లు అనేవి చాలా మంచిగా చేసుకున్నారు. ఒక్కసారి మనం ఈ చర్చిలోనే చూడొచ్చు. ఇక ఈరోజు క్రిస్మస్ రేపు ఉంది అనగా ఈరోజు అయితే కనుక ఈ యొక్క దీనికి సంబంధించి అన్ని విధాల రేపు ఇక్కడికి వచ్చే భక్తులకి ఎలాంటి ఏర్పాట్లు చేయాలి, అలాగే ఈ యొక్క సెలబ్రేషన్స్ అనేవి ఇటు పిల్లలతో డాన్సులు కావచ్చు, సింగింగ్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ఏ విధంగా చేయించాలి అనే దానిపైన అన్ని విధాలు అయితే ఏర్పాట్లు అనేవి జరిగాయనే చెప్పాలి. ఇక మరొక విషయానికి వస్తే కనుక క్రిస్మస్ శాంతి ప్రేమకి ప్రతీకంగా జరుపుకునే ఈ యొక్క క్రిస్మస్ పండుగ వేడుకలకు సంబంధించి ఇప్పుడైతే కనుక చాలా ప్రశాంతంగానే నడుస్తుంది. ఇప్పుడు కూడా ఇక క్రిస్మస్ పండుగ రోజు కూడా చాలా ప్రేమతో ప్రతి ఒక్కరూ వచ్చి చాలా శాంతియుతంగా ఈ యొక్క పండుగను అయితే జరుపుకుంటూ ఉంటారు. ఇకపోతే ప్రతి సంవత్సరం జరిగేలాగే ఈ సంవత్సరం కూడా క్రిస్మస్ వేడుకలు అనేవి చాలా గ్రాండ్గా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నగర వ్యాప్తంగా ఇప్పుడు ఏ ప్రాంతానికి వెళ్ళినా కానీ ప్రతి చర్చి దగ్గర కూడా లైటింగ్లు, అలాగే క్రిస్మస్ చెట్టుతో పాటు అన్ని రకాల స్టార్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి పిల్లలకి అలాగే పెద్దలకి అందరికీ కనువిందుగా ఈ యొక్క డెకరేషన్ అనేది ఏర్పాటు చేశారనే చెప్పాలి. ఒక్కసారి మనం చూసుకుంటే ఇటు లోపల కూడా ఒక క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు జన్మదినానికి సంబంధించి ఆయన ఎలా జన్మించారు, దాని యొక్క ప్రత్యేకత ఏంటి, ఆయన ఏ విధంగా జన్మించారు, అలాగే దాంతోపాటు కూడా మొత్తం ఆయన జన్మదిన దినానికి సంబంధించి అలాగే ఆయన హిస్టరీ సంబంధించి ప్రతి ఒక్కటి కూడా అందరికీ తెలిసే విధంగా వాళ్ళకి కళ్ళతో చూస్తే అసలు ఆయన హిస్టరీ ఏంటి, ఆయన స్టోరీ ఏంటి అనేది తెలిసే విధంగా ఇక్కడైతే ఏర్పాటు చేయడం జరిగింది. చిన్న చిన్న బొమ్మల దగ్గర నుంచి ఆయన ఎట్లా పుట్టాడు, ఆయన ఎలాంటి పాకలో ఆయన నివసించేవాడు, ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇంకా రేపటి విషయానికి వస్తే కనుక ఈరోజు 24వ తారీఖు రాత్రి 11 గంటలకైతే కనుక ఈ యొక్క క్రిస్మస్ సంబంధించి ఒక క్రిస్మస్ మాస్ అనేది ఒకటి జరుగుతూ ఉంటుంది, మిడ్ నైట్ మాస్ అని. ఆ తర్వాత రేపు ఎర్లీ మార్నింగ్ 7 గంటల సమయానికి మొదటిగా ప్రార్థన అనేది తెలుగులో చేసి ఆ తర్వాత 9 గంటల సమయానికి ఇంగ్లీష్లో అనేది ప్రార్థన నడుస్తుందని చెప్పేసి ఇప్పటికే ఈ యొక్క నిర్వాహకులు, ఈ యొక్క చర్చి నిర్వాహకులు అలాగే పాస్టర్లు కూడా చెప్పడం జరిగింది. ఇకపోతే ఈ యొక్క చర్చిలకు సంబంధించి అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ యొక్క సెలబ్రేషన్స్ అనేవి చాలా అంగరంగ వైభవంగా అయితే నడుస్తున్నాయని అయితే తెలుస్తుంది. అలాగే అయితే ఇక ఈ యొక్క యేసుక్రీస్తు జన్మదినానికి సంబంధించి అసలు ఏ విధంగా జరుగుద్ది, ఈ క్రిస్మస్ అనేది ఏ విధంగా నడుపుకుంటున్నారు అనేది కూడా మనం పాస్టర్లతో అడిగి తెలుసుకుని అయితే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు కూడా పాస్టర్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏ విధంగా ఈ క్రిస్మస్ వేడుకలు అనేవి ఈ సంవత్సరం జరుగుతున్నాయని చెప్పేసి. నమస్తే సార్. నమస్తే అమ్మా. క్రీస్తు జయంతి వేడుకలు 2025 సంవత్సరం ఈ జూబిలీ సంవత్సరమును మేము ఘనవైభవంగా కొనియాడడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఈ క్రీస్తు జయంతి పండుగను కొనియాడుటకు అనేక మంది అనేక ప్రాంతాల నుండి కుల మత వర్గ విభేదం లేకుండా అందరూ వచ్చి ఆ దివ్య బాల యేసును ఆరాధించి స్తుతించి మహిమపరిచి దేవుని యొక్క దీవెనలను పొందుతూ ఆనందముతో తమ యొక్క గృహములను చేరుకుంటూ ఉన్నారు. సో మరి ఈ క్రీస్తు జయంతి యొక్క ఆవశ్యకత ఏమిటి అని మనం బాగా పరిశీలన చేసుకున్నట్లయితే పతనమైన మానవాళిని తిరుగా దేవునితో ఐక్యపరచుటకు దేవుడు తన యొక్క ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించి ఉన్నారు. ఆయనే యేసు ప్రభు. మరి ఆయన ఈ లోకముని ఎంతో ప్రేమించి ఈ లోకములో అశాంతితో సతమతమవుతున్నటువంటి హృదయాలకు తన యొక్క శాంతి సందేశాన్ని అందించారు. ఇంకా ఆయన అట్టడుగున ఉన్నటువంటి పేదలకు
ఆయన చేదుడు వాదుడుగా ఉంటూ వారిని సన్మార్గంలో నడిపిస్తూ పాపములో కూడుకున్నటువంటి వారందరినీ కూడా పుణ్య మార్గంలో నడిపించడానికి ఈ లోకానికి వచ్చారు. మరి ఆయన మనతో సహవాసం చేస్తూ ఉన్నారు. మరి ఆయనను మనమందరం కూడా హృదయాల్లోనికి ఆహ్వానిస్తూ ఆ దేవాతి దేవుని యొక్క దీవెనలు నిరంతరం మనందరిపై ఉండాలని, రాబోచున్నటువంటి నూతన సంవత్సరంలో కూడా ఆ భగవంతుడు మనందరికీ మేలులు చేయాలని, తన యొక్క దూతలను చుట్టుప్రక్కల ఉంచి మనల్ని కాపాడాలని ఆ భగవంతుని కోరుకుందాం. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్. రేపు జరగబోయే సంబరాలు ఏ విధంగా ఉంటాయంటారు చర్చిలో? రేపు సాయంత్రము 11 గంటలకు దివ్య పూజా బలి సమర్పించబడుతుంది. మరి అనంతరము ఈ దివ్య పూజా బలి ఉదయము 9 గంటలకు ఇంగ్లీష్లో ఉంటుంది. 7 గంటలకి ఇంగ్లీష్లో ఉంటుంది. 9 గంటలకు తెలుగులో దివ్య పూజ బలి సమర్పించబడుతుంది. మరి విశ్వాసులు ఎంతోమంది ఈ యొక్క దివ్య పూజ బలిలో పాల్గొని దేవుని వరాలను పొందాలని ఆరాటంతో ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఇక్కడ మేమందరం కూడా అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసుకొని ఉన్నాము. అన్ని విషయాలు, పోలీస్ ప్రొటెక్షన్ కానీ, లేకపోతే ఇక్కడ అటు ఇటు తిరగడం, విశ్వాసులు ఒకరి మీద ఒకరు దూకడం కానీ అటువంటివి జరగకుండా, అనేకమైన అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండటానికి మేము ప్రివెంటివ్ సిస్టమ్గా తీసుకొని అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము. మరి మాతో సహకరిస్తున్నటువంటి గురువులు, కన్యాస్త్రీలు, మరి మా విశ్వాసులు, కౌన్సిలర్సు, పెద్దలు, యువతి యువకులు అందరూ కూడా ఇందులో సహకరించి తమ యొక్క సమయాన్ని కేటాయించి ఈ ప్రజల కొరకు పాటుపడుతూ ఉన్నాం. అందరికీ మేలులు జరగాలని, మంచి జరగాలని మేమందరం కూడా కోరుకుంటూ ఉన్నాం. సో హౌ యూ గైస్ ఆర్ సెలబ్రేటింగ్ క్రిస్మస్ దిస్ ఇయర్? It is celebrated because Jesus is born on that day. So we celebrate Christmas, and we decorate our churches with the crib, and we show the Christmas tree, and we show the place where he was born, and the crib is decorated in different ways, and you can see the crib. It's very beautifully decorated with lots of animals around, and that's it. Yeah, from when these celebrations are started? We started 15 days back decorating the Christmas tree. From 15 days? 15 days, yes. 15 days we started decorating the Christmas tree, and the crib we just done with it. So it start from tomorrow, the celebration? Yes, so today night they will be having a blessing of the crib, and then they open the crib for people to see it. ముందుగా పూరా లోకల్ ప్రేక్షకులకు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు సెయింట్ తెరెసాస్ చర్చ్ తరఫున మేము ప్రేమపూర్వకంగా అందిస్తున్నాము. క్రీస్తు జయంతి 2025 సంవత్సరము. మరి క్రీస్తు జయంతి అనగానే మనకు గుర్తుకొచ్చేది క్రిస్మస్ క్యారల్స్, క్రిస్మస్ ట్రీ, పశువుల పాక మరియు ప్రార్థనలు. కానీ క్రిస్మస్ అంటే ఏంటిది, క్రిస్మస్లో మనకి జరిగేది ఏంటిది అన్నది ముందుగా మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. క్రిస్మస్ అనగానే ఈ మాట 2 పదాల యొక్క కలయిక, క్రైస్ట్ మాస్. క్రైస్ట్ అంటే యేసుప్రభు, మాస్ అంటే ఆరాధన. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించేటువంటి ఒక గొప్ప పండుగ. మరి ఈ రోజున ఈ క్రిస్మస్ వేడుకలలో భాగంగా మనకి క్రిస్మస్ ఎటువంటి సందేశాన్ని ఇస్తుంది, యేసుప్రభు ఈ లోకానికి వచ్చి ఏం తీసుకొని వచ్చాడు అనంటే, సర్వమానవాళి రక్షణార్థము ఆయన ఈ లోకములో మానవ రూపంలో జన్మించి మన కొరకు ఈ లోకములో మనుషుడిగా తిరగడం జరిగింది. కాబట్టి ఈ క్రీస్తు మనకేమి ఇస్తున్నాడు? ప్రేమ, శాంతి, సమాధానము, ఐశ్వర్యము, ఆనందము, కలయిక, ఇవన్నిటిని కలుపుకునేదే క్రీస్తు జయంతి వేడుకలు. కనుక ఈ రోజున ఈ క్రిస్మస్ సంబరాల్లో భాగంగా మరి మన ఆలయంలో ఏం జరగబోతుంది? ముందుగా ఈరోజు అర్ధరాత్రి 11 గంటల నుండి క్రీస్తు ఆరాధనతో ప్రారంభమై రేపటి దినాన వేలాది మంది భక్తులు ఈ యొక్క దేవాలయాన్ని సందర్శించుకొని వారి యొక్క తీరినటువంటి కోరికలకు కృతజ్ఞతగా ఆ బాలయేసునకు
వారి యొక్క మొక్కులు చెల్లించుకుంటూ ఈ దేవాలయాన్ని సందర్శించడం జరుగుతూ ఉంది. మరి ప్రతి సంవత్సరంలో భాగంగా ఈ సంవత్సరం కూడా దేశ నలుమూల నుండి తెలిసినటువంటి వారు, బంధువులు, ఆప్తులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా ఈ ఆలయాన్ని సందర్శించడం ఆనవాయితీగా ఉంటున్నటువంటి కార్యక్రమం. కాబట్టి ఈ రోజున జరగబోయేటువంటి కార్యక్రమాల్లో మీరు కూడా పాల్గొని ఆ క్రీస్తు ప్రభుని యొక్క దీవెనలు పొందాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. సో ఇది చూసాం కదా, ఈ యొక్క క్రిస్మస్ వేడుకలకు సంబంధించి ఇటు నిర్వాహకులు చెప్పిన విధంగా రేపు అంటే ఈరోజు రాత్రి 11 గంటల నుంచి కూడా ఈ యొక్క ప్రోగ్రామ్స్ అనేవి మొదలవుతాయని చెప్పేసి అంటున్నారు. ఒకసారి మనం ఇక్కడ ఈ లిస్ట్లో కూడా చూసుకోవచ్చు, బ్యానర్ దగ్గర వేశారు. నైట్ 11 గంటలకి మిడ్ నైట్ మాస్ అనేది తెలుగులో జరుగుద్ది. తర్వాత రేపు 7 గంటల సమయానికి ఇంగ్లీష్లో ఉంటుంది ప్రార్థన. తర్వాత 9 గంటలకి తెలుగులో. ఆ తర్వాత దీంతో పాటు ఈ వారం రోజులు కూడా, ఈ ఇయర్ ఎండింగ్ వారం రోజులు కూడా చాలా ఉత్సాహంగా గడిచే రోజులనే చెప్పాలి. ఎందుకంటే ఇటు 25 వరకు కూడా ఈ యొక్క క్రిస్మస్ వేడుకలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. తర్వాత ఇప్పుడు క్రిస్మస్ ఈ సంబరాల్లో భాగంగా 25వ తారీఖున ఈ వేడుకలు అనేవి జరుగుతుంటాయి. దాని తర్వాత ఇంకా ఉన్న వారం రోజుల్లోనే ఇటు న్యూ ఇయర్ కూడా రావడంతో దీనికి సంబంధించి ప్రజలందరూ కూడా ఈ 1 వీక్ పాటు కూడా చాలా ఉత్సాహంగా ఈ 1 వీక్ గడుస్తుందనే చెప్పాలి. సో దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు క్రిస్మస్ వేడుకల్లో భాగంగా కేక్ కటింగ్లని, పిల్లలు చాలా శాంటా క్లాస్ గిఫ్ట్లు అందుకోవడం అనేది వీటన్నిటితో పాటు ఇటు జనవరికి సంబంధించి ఈ వీక్ మొత్తం కూడా చాలా అంగరంగ వైభవంగా, చాలా ఉత్సాహంగా అందరూ జరుపుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఈ విషయానికి వస్తే కనుక ఈ యొక్క క్రిస్మస్ వేడుకలకు సంబంధించి చూసుకుంటే మొత్తం నగర వ్యాప్తంగా ప్రతి చర్చి కూడా కలకలలాడుతూ ఈ యొక్క లైటింగ్తో చాలా మెరుస్తుందనే చెప్పాలి. మొత్తం 2 రోజుల పాటు ఈ రోజు నుంచి రేపు గడుస్తున్న 3 రోజుల పాటు కూడా ఈ యొక్క వేడుకలు అనేవి ఇదే విధంగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరు పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఇటు అంటే హైదరాబాద్ వాసులే కాకుండా బయట నుంచి కూడా చాలామంది ప్రజలు హైదరాబాద్లో ఉన్న ఈ యొక్క ప్రత్యేక చర్చిల్ని వీక్షించడానికి ఇక్కడికి వస్తూ ఉంటున్నారు. అలాగే ఈ యొక్క ప్రార్థనాన్ని, ఈ యొక్క ఏదైతే ప్రార్థన చేస్తుంటారో దాన్ని వాళ్ళందరూ కూడా తీసుకుని ఆశీర్వాదాలు అనేవి పొందడానికి ఇక్కడికైతే వస్తూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సత్యంతో రామలక్ష్మి, హైదరాబాద్ నుంచి.